ధర్మనిధి సాహితీ పురస్కారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఖమ్మం జిల్లాలోని వివిధ మండలాలలో గిరిజన ప్రాంతాలలో 21 సంవత్సరాలు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయునిగాను ఆంగ్ల ఉపాధ్యాయునిగాను పనిచేసి 2019లో ఉద్యోగ విరమణ చేశారు. సుమారు 140 కథలు రాశారు. వాటిలో 30 కథలకు బహుమతులు అందుకున్నారు. ఇప్పటిదాకా వీరు అమ్మ కథలు, రేలపూలు, తండావాసుల కథలు, జమ్మిపూలు, సమ్మెట ఉమాదేవి కథానికలు అనే కథ నలభైకి పైగా రాతి కళాశాలల సందర్శన, చరిత్ర, పూర్వ యుగపు స్థలాల గురించిన రచన,
డాక్టర్ కె అంజిరెడ్డి సాహిత్య పురస్కారానికి శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్న వారికి తెలంగాణ సార్వసత్వ పరిషత్తు ఆధ్వర్యంలో ధర్మనిధి సాహిత్య పురస్కారాలు అందజేస్తున్నారు. ఈ ఏడాది శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ ఎంపికయ్యారు. ఇప్పుడు ఈనాటి విశిష్ట అతిథి ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు గారు ప్రసంగిస్తారు. సభా అధ్యక్షులు పెద్దలు శివారెడ్డి గారు, మంత్రి రామారావు గారు, చెన్నై గారు, అనంతలక్ష్మి గారు, మరి చాలామంది ఇక్కడ పురస్కార గ్రహీతలు ఉన్నారు. వారికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్ద డాక్టర్ బాబురావు గారికి, అదేవిధంగా మోహన్ రావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ డాక్టర్ వీరబాబు గారికి, ఇతర పెద్దలు ఇక్కడ వచ్చున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి. అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మా అమ్మగారి పేరు మీద ఇది 3వసారి ఈ యొక్క అవార్డు ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, ఇది ఇక్కడ పరిషత్ వారు ఇది 3వసారి ప్రతి సంవత్సరం మంచిగా చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి సభ ఇది. అంటే దీంట్లో సాహిత్యానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఆ సాహిత్యంలో వారికి ఉన్నటువంటి ఒక నైపుణ్యానికి కానీ వారు చేసినటువంటి ఒక యోగదానం కానీ దాన్ని గుర్తించి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అంటే మా అమ్మగారు పెద్ద అంటే ఏదో ఎడ్యుకేషన్లో పెద్ద లేకున్నప్పుడు కూడా ఆమె చిన్నప్పటి నుంచి కూడా సాహిత్యం మీద, అదేవిధంగా పౌరాణికం మీద, వీటి మీద బాగా అభిరుచి ఉండేది. మాకు చిన్నప్పుడు మాకు అంటే మేమంతా యాక్చువల్లీ బీహార్లో పెరిగినాం, అంటే ఇప్పుడు జార్ఖండ్. మాకు తెలుగు సరిగా రాకపోయేది. మదర్ టంగ్ పాడడం, మదర్తో తెలుగు మాట్లాడేది. మా నాన్నగారితో హిందీనే మాట్లాడేది. వారికి అంటే మరి చనిపోయే ముందు కూడా మేము పితాజీ అని అనేది, ఎప్పుడు కూడా నాన్న కానీ డాడీ అనలే, పితాజీని అంటుండే. సో ఆ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి మా ఇంట్లో అందరికీ కూడా తెలుగు అనేది, ఎందుకంటే స్కూలింగ్ అంతా కూడా జార్ఖండ్లో జరిగింది. తర్వాత ఇక్కడ రాగానే కేంద్రీయ విద్యాలయంలో చదవడంలో మాకు తెలుగు అసలు మాకు లేకుండే. కానీ తెలుగు భాష మీద మా అమ్మకు ఉన్నటువంటి ఒక దానివల్ల మాకు కూడా సినిమా పోస్టర్లు చూసి మేము తెలుగు నేర్చుకున్నాం బేసిక్గా, అది అని చెప్పేసి. ట్యూషన్ కూడా పెట్టుకున్నాం, కానీ అప్పుడు ఆ వయసులో ట్యూషన్లో మాకు రాకపోయేది. కానీ సినిమా పోస్టర్ మా పెద్ద తీసింది. అయితే సాహిత్యం పట్లగానే ఇప్పుడు అంటే మా ఫ్యామిలీస్ కూడా చాలామంది టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నారు. మా తమ్ముడు టీచింగ్ ప్రొఫెషన్ ఉన్నారు, కానీ లాంగ్వేజ్ సంబంధించిన ఎవరు లేరు. అయితే మా ఫాదర్ కూడా వారి యొక్క పేరు మీద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఎండోమెంట్ లెక్చర్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక ఎండోమెంట్ లెక్చర్. అది మొన్న కరోనా చేయబట్టి ఆన్లైన్ జరిగింది, ఇప్పుడు హైబ్రిడ్ జరుగుతూ ఉన్నది, డిఫరెంట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద. అంటే మా అమ్మగారి పేరు మీద కూడా ఒక సాహిత్యమైనటువంటి ఒక విషయం మీద 2 సార్లు పెట్టాం. కానీ కరోనా చేయబట్టి ఎక్కువగా మనము ఆడియన్స్ లేకపోవడంలో దాని స్వరూపాన్ని ఈరోజు మార్చి ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైనప్పుడు కూడా సాహిత్యం అనేది అది చాలా అవసరము, సమాజానికి అవసరము, మనకు రాబోయేటటువంటి తరానికి కూడా అవసరం. మనం చూస్తూ ఉన్నాం ఖూని ఏ విధంగా అవుతూ ఉంది. భాష అనేది మారిపోయి రకరకాలైనటువంటి ఒక సాహిత్యం, మా రాజకీయ సాహిత్యం అంటే బూతుల సాహిత్యమే. ఎవరు తింటున్నామో తెలియదు, కొత్త నేర్చుకుంటారు. బహుశా సాహిత్యకారులు కూడా అమ్మో ఈ భాష బాగుందే, ఇది ఎప్పుడు ఇల్లేదే మేము అనేటువంటి అనుకుంటారు అందరు కూడా. ఏదిన్నప్పుడు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఈరోజు సమాజంలో చాలా అవసరము. మనం లిటరేచర్ని ఎప్పుడు మర్చిపోలేం. ఇంతకుముందే శివారెడ్డి గారి ఇంట్లో కూర్చున్నప్పుడు బెంగాల్లో ఉన్నటువంటి సాహిత్యకారులు, అది శరత్ చంద్ర కానివ్వండి, రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, బంకిం చంద్ర కానివ్వండి, వారందరి యొక్క ప్రభావం ఎంతవరకు సమాజం మీద పడ్డది ఒకసారి మనం ఆలోచిస్తాం. ఈరోజు నిజంగా సాహిత్యకారులు లేకపోతే ఈ దేశంలో ఫ్రీడమ్ మూమెంట్ కూడా బహుశా ఇంకా డిలే అయిపోయేది. వారి యొక్క ప్రోత్సాహనతో, వారి యొక్క సాహిత్యంతో మన దేశంలో ఆ రోజు ఫ్రీడమ్ మూమెంట్ అనేది చాలా వేగంగా పుంజుకున్న విషయాన్ని కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా దానికి రాసిన ప్రభావం ఉంటుంది. కాబట్టి మనం గుర్తించాలి సాహిత్యకారులని,
లిటరేచర్ల మీద ఉన్నటువంటి ఒక వ్యక్తులందరూ కూడా గుర్తించి, కాబట్టి మా అమ్మగారి పేరు మీద మా నాన్నగారు ఆ రోజు మనము సాహిత్యంని పెంచుకోవాలి. తర్వాత తెలంగాణ సరస్వతి పరిషత్ మన మంత్రి రామారావు గారు వారు మా నాన్నగారు మంచి మిత్రులు. సరే మాకు బంధుత్వం కూడా ఉంది. అది వేరేటప్పుడు కూడా వారు వారి యొక్క మోటివేషన్తో మా ఫాదర్ అప్పుడు దీనికి ఈ యొక్క అవార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి మేము కూడా ఈ అవార్డు మంచి ఒక కాంట్రిబ్యూటరీ వ్యక్తులకే ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క అవార్డుని ఈ అనంతలక్ష్మి గారికి ఇవ్వడం జరిగింది. మా వారు అనంతలక్ష్మి గారు నేను రైల్వే డిగ్రీ కాలేజ్ ఉన్నప్పుడు మా గురువుగారు, అంటే వారు తెలుగు, మేము ఎప్పుడు కూడా నేను తెలుగు చదవలే కాబట్టి డైరెక్ట్గా నేను కాలేజ్ ప్రెసిడెంట్ ఉండే. ఇక ప్రెసిడెంట్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ ప్రెసిడెంట్ 3 సార్లు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. కొంతమంది రైల్వే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ వచ్చారు, టీచర్స్ కూడా వచ్చారు, మన స్టూడెంట్స్ కూడా వచ్చారు ఇక్కడ. అయితే వారి క్లాసు అప్పుడు అనేది అందరూ తప్పకుండా ఫుల్ 100% క్లాస్ అటెండెన్స్ ఉంటుండే, ఎవరు మిస్ కాకపోయేది. అంత ఇంట్రెస్టింగ్గా చెప్తారని చెప్పేసి ఆ రోజు తెలుగు స్టూడెంట్స్ మాకు చెప్పేవారు. కాబట్టి వారికి తెలంగాణ సరస్వతి పరిషత్ వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడంలో నేను ప్రత్యేకంగా తెలంగాణ సరస్వతి పరిషత్ ఒక మేనేజ్మెంట్కు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఇతర ఏదైతే పురస్కార గ్రహీతలు ఉన్నారో, వేరే ఏవైతే ఇన్స్టిట్యూట్ చేశారో వారి తరఫు నుంచి కూడా వారు కూడా ఇంతకుముందు రామ్మూర్తి గారు చదువుతున్నప్పుడు మీ గురించి తెలుస్తుంటే నిజంగా ఇంతకుముందు కరీంనగర్ నుంచి వచ్చి చెప్పారు. కొంతమంది రిటైర్డ్ బ్యాంక్ అయి ఈ సాహిత్యానికి అంకితమయ్యారు, కొంతమంది టీచర్స్ అంకితమయ్యారు. అంటే ఎవరు కూడా సరే వారి యొక్క ఫీల్డ్లో వారు అంకితమయ్యి వారు చేస్తున్నటువంటి ఒక కాంట్రిబ్యూషన్కు నేను మరొకసారి అభినందిస్తూ, ఇదే విధంగా మీ యొక్క పనిని ముందుకు కొనసాగిస్తూ ఇంకా సమాజంలో మేలు కలుపు తీసుకురావాలని చెప్పి కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ సరస్వతి పరిషత్ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రామచంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు గోకుల రంగనాథరావు గారి పురస్కారం స్వీకరించిన శ్రీ కోటం చంద్రశేఖర్ గారికి వారి స్పందన తెలియజేసింది వారు కోరుతున్నాం. ఒక్కొక్కరికి ఒక 3 నిమిషాలు సమయం ఉంటుంది. గురువులకే గురువు, సద్గురువు, జగద్గురువు లాంటి అధ్యక్షులు ఎల్లూరి శివారెడ్డి గారికి, అయ్య, అన్నయ్య, అన్నమయ్య లాంటి ప్రధాన కార్యదర్శి కాదు, నిధాన కార్యదర్శి కాదు, విధాన కార్యదర్శి జె చెన్నయ్య గారికి, మనను ఆశీర్వదించడానికి అయోధ్య నుండి వచ్చిన రామచంద్రరావు గారికి, పొట్టి శ్రీరాములు రామ్మూర్తి గారికి, నాతో పాటు మిగతా 5గురు ఈనాటి పెళ్లి కొడుకులకి, 2 పెళ్లి కూతుళ్ళకి అందరికీ నమస్కారాలు. ఇచ్చేవాళ్ళు సరే, పుచ్చుకునేవాళ్ళు సరే, మెచ్చుకునేవాళ్ళు కావాలి, వాళ్ళకి స్వాగతాలు, వందనాలు. వాస్తవానికి సారిచ్చిన టైం లోపల 1 నిమిషం అయిపోయింది. నాకు ఆజాద్ చంద్రశేఖర్ గారితో ఒక చిన్న అనుబంధం ఉంది. 2004లో నేను ఆటా పురస్కారం కవిత్వానికి అందుకున్నప్పుడు సారు నవలకు అందుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత సారును చూశాను. ఆయన ఇప్పటికీ ఇంకా ఒక చెక్కు చెగరని విగ్రహంలో ఉన్నాడు. నాకు చాలా ఆనందంగాను చాలా భావోద్వేగంగాను ఉంది. ఇంకొకటి, 1995లో కరీంనగర్లో సేనాధిపతి గారు నాకు సినారే సాహితీ పురస్కారాన్ని ఇవ్వడంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. నా ముందు గంట కానీ, వదిరాజు కానీ, మా జగ్గయ్య కానీ, సోమశేఖర్ కానీ, ఇంకా చాలామంది నాకు కొంచెం కళ్ళు కనబడట్లేదు ఇక్కడ వెలుగులో ఉన్నందుకు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగాను చాలా సంతోషంగాను ఉంది. ఇక రాముని గురించి ఈ మధ్య బాగా ప్రచారం జరుగుతుంది. నాకు కవిగా అవార్డు వచ్చినందుకు రాముని మీద ఒక చిన్న కవిత చదివి నేను కూర్చుంటాను. పర్మిటెడ్ సార్?
ఆయన కథలు వెదలు వదలు వానరులు, ఆయన సిరులు మరులు వనరులు వానరులు, వాయువేగమున జలనిని దాటి సీత జాడ తెలిపినవారు, సాదర సంయుత సంజీవనితో సోదర ప్రాణం నిలిపినవారు వానరులు. వానరుడి పరిచయంతోనే భాగ్యం సౌభాగ్యం లాభం శుభం అందలం అదృష్టం సహచరులై అనుచరులై వనచరులై వెలుగొందిన స్వేదాశ్రువు హిమజరులై నరభావన ప్రవహించిన ఆ వానరుల పరిశ్రమే సీతాయణం, ఆ వానరుల పరిక్రియే రామాయణం, వానరుల సమ్మోదమే ప్రేమాయణం. థ్యాంక్ యూ. తర్వాత శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారు. అధ్యక్షులు ఇల్లూరి శ్రీవారెడ్డి గారు, మా జురు చెన్నయ్య గారు, అలాగే రింగు రామ్మూర్తి గారు, నాతో పాటు పురస్కారాలు తీసుకుంటున్న పెద్దలు మిత్రులు, నాతో చాలామంది మిత్రులు ఉన్నారు. ఒకళ్ళిద్దరు నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు. అలాగే వేదిక ముందున్నటువంటి అనేక మంది నా స్నేహితులు వీళ్ళంతా ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ 2 విషయాలే చెప్తాను. మా నాన్న 1962లో చచ్చిపోయాడు. ఇప్పుడు 7 ఏళ్ళు. ఆయన అప్పుడు తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు 6 సంవత్సరాలు కల్లూరు జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు నాకు రేపు మేలో 70 వస్తున్నాయి. ఆయన ఏ పోరాటం కోసం అయితే మరణించాడో అది ఇవాళ ఈ అవార్డు ఇస్తుంటే నాకు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. మా నాన్న గుర్తొస్తున్నాడు. తర్వాత మా అమ్మ, నా భార్య, నా కుటుంబం ఇవాళ ఇన్ని రచనలు చేశానంటే, ఇన్ని ప్రక్రియలు చేశానంటే, అలాగే మా రేపల్ల, మా మైదానం, ఇవన్నీ టైం లేదు ఇక్కడ వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఇన్ని చేయటం వెనక నా ఆరోగ్యం పోగొట్టుకున్నాను. ఏదైనా కానీ పాఠకుల ఆదరణ, అభిమానం, అట్లాగే పత్రికా సంపాదకులు, అట్లాగే యూనివర్సిటీ వాళ్ళు, ఇలా మనం ప్రయాణం చేసే క్రమంలో అనేక అవార్డులు వస్తుంటాయి, అనేక గుర్తింపులు గౌరవాలు వస్తుంటాయి. ఏదైనా మా అమ్మ ఒక మాట చెప్పింది, మనం ఏం చేసినా ఏం రాసినా ప్రజలకు వ్యతిరేకం కాకూడదురా, వాళ్ళ కోసమే రాయాలి అన్నారు. అదే నా జీవితాంతం గుర్తుంటుంది. అందుకని ప్రజలకు వ్యతిరేకంగా నేను ఎప్పుడు రాయను. ఏ ప్రక్రియలో రాసినా, టీవీలో రాసినా, సినిమాలు కానీ, సినిమాలు తక్కువ అనుకోండి, ఏం రాసినా ప్రజలకు ఉపయోగపడేటటువంటి రచనలే చేయాలనేది మా అమ్మ నేర్పింది. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ ఆజాద్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారి పురస్కారం ఎం నారాయణ శర్మ గారికి వారు ప్రసంగిస్తారు. నమస్సభాయై. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, గురుతుల్యులు ఎల్లూరి శివారెడ్డి గారికి, అలాగే ఇవాళటి ముఖ్య అతిథి రామచంద్రరావు గారికి, ఇంకా వేదిక మీద నాతో పాటు ఈ అవార్డును ఈ ధర్మనిధి పురస్కారంలో భాగంగా తీసుకున్నటువంటి సాహిత్య మిత్రులు, చరిత్రకారులు, మహాపండితులు అందరికీ నమస్కారం. వేదిక మీద ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో వేదిక ముందు కూడా అంత గొప్ప మంది, చాలామంది సాహిత్యవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు. అందరికీ వినయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాను. ఈ పురస్కారం తీసుకున్న వాళ్ళలో బహుశా నేను, లేకుంటే నాకు దగ్గరలో కొంచెం బెల్లి యాదన్ననో ఎవరో మేమే చిన్నవాళ్ళం అయి ఉంటాం బహుశా. ఎందుకంటే వీళ్ళంతా అంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే, వీళ్ళందరికంటే కూడా నేను బాగా తక్కువగా శ్రమ చేసిన వాడిని. అయినా ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు నిర్ణేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు అర్పిస్తూ ఉన్నాను. సాహిత్యంలో సృజనాత్మక రచయితలను ఎక్కువగా పట్టించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కడో ఎవరికీ తెలియకుండా సాహిత్యం మీద విశ్లేషణలు చేసుకుంటూ ఆ శాసనాలను పట్టుకొని వీటి గురించి బాధపడే వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చే సంస్థలు ఏవైనా ఉన్నాయి అని అంటే అది సారస్వత పరిషత్తు, తెలుగు యూనివర్సిటీ, ఇలాంటి వాళ్ళు. కొందరు సహృదయులు, మా కమలాకర్ శర్మ గారు కూడా శాస్త్రి గారి పురస్కారం ఒకటి ఇస్తూ ఉంటారు. అలాంటి సహృదయులు ఇలాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కనుక విమర్శకులు పురస్కారం తీసుకునేటువంటి సందర్భాలు ఎక్కడో తెలుగు యూనివర్సిటీలోనో లేకపోతే ఇక్కడనో తప్ప కనిపించవు.
ఈ పురస్కారానికి నన్ను ఎన్నుకున్నందుకు గాను నాకు చాలా సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉంది. ఎందుకు అనంటే ఇది గొప్ప గొప్ప సాహిత్యవేత్తలు నడిచినటువంటి నేల. ఇదివరకు కూడా సరస్వత పరిషత్తులో 1-2 సార్లు ప్రసంగాలు చేయాల్సి వచ్చినప్పుడు కానివ్వండి, వేరే కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చెప్తూ ఉంటాను, ఇక్కడ 1 గంట సేపు నిలబడితే చాలు